సినిమా టైటిల్ మాత్రమే మనశంకర వరప్రసాద్, కానీ మీరు మాత్రం చూసేది ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు. మీ నాన్నని, మీ పెదనాన్నని, మీ బాబాయ్ని, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళ మొత్తాన్ని తీసుకెళ్ళండి. వాళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళ్తారు బాస్తో పాటు ఎంజాయ్ చేయడానికి. అట్లా ఉంది మూవీ. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి అర్థమైపోయింది సినిమా రేంజ్ ఏంటనేది. అనిల్ రావిపూడి క్రింజ్ కామెడీ అంటారు కదా, నేను అబ్జర్వ్ చేశా. నా ముందు ఆడియన్స్ని, వెనకాల ఆడియన్స్ని అందరినీ ఎమోషనల్ సీన్స్లో ఫీల్ అవుతున్నారు రియల్గా, అండ్ కామెడీ సీన్స్లో ఎంజాయ్ చేస్తున్నారు. క్రింజ్ అనే మాటకి ఇక్కడ ప్లేసే లేదు ఈ సినిమాకి మాత్రం. హీరోయిన్ని టచ్ చేయకుండా రొమాన్స్ అనేది ఎట్లా పుట్టించాలో బాస్ ఒక్కడికే తెలుసు. సిటీస్లోనే ఇలా ఉంది రెస్పాన్స్, కానీ బీసీ సెంటర్స్లో మాస్ ఆడియన్స్ అయితే థియేటర్ స్టాఫ్ కొంచెం రెడీగా ఉండండి, స్క్రీన్లు చిరిగిపోతాయి బాస్ను చూస్తూ ఉంటే. భీమ్స్ అయితే మ్యూజిక్ బద్దలు కొట్టాడు, అరవటానికి ఇంకా గొంతు కూడా లేదు. అప్పుడు వస్తాడు వెంకీ మామ, ద వండర్ ఆఫ్ ద మూవీ. చిరు గారికి వెంకీ గారికి మధ్యలో కామెడీ కెమిస్ట్రీ ఉంటుంది. కొంచెం మీ జాలీని ఎక్సైజ్ చేసుకుని వెళ్ళండి, నవ్వి లేదు బొగ్గలు నొప్పి వచ్చేస్తాయి. మూవీలో చిన్నపిల్లల సీన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ సీక్వెన్సెస్కి డాడీ సినిమా గుర్తుంది కదా, ఆ సీక్వెన్స్ అనేది మనకి రిజెంబుల్ అవుతూ ఉంటుంది. పీక్ యాక్టింగ్. బాస్ ఆఫ్టర్ పొలిటికల్ రీఎంట్రీ తర్వాత ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ కంబ్యాక్, బెస్ట్ వింటేజ్ కంబ్యాక్ అంటే ఇదే. ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టండి, ఎందుకంటే మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నో చెప్పడానికి, మైనస్ చెప్పడానికి లేదు. సినిమా చూశాక ఇప్పుడు నేను చెప్పింది తప్పు అనిపిస్తే వచ్చిన కాలర్ పట్టుకోండి, అంత డేర్గా చెప్తున్నా. అనిల్ రావిపూడి గారు ప్యాంట్ ఇప్పండి, ఇప్పటి నుంచి మీ మీద ఈగ వలన కానీ అన్ని ఇండస్ట్రీలు తగలబడిపోతాయి. జైలర్ విక్రమ్లు కావాలరా మీకు, ఫ్యామిలీ ఆడియన్స్తో కొట్టేస్తాం. బాస్ వచ్చాడు, ఇంకా సర్దేసుకోండి.